అవర్ ఛానల్ హెచ్టీవీ. నేను మీ హేమమాలిని. అండ్ ఈ రోజు ఫిల్మ్ అప్డేట్స్ లో మదగజరాజ ఎంజీఆర్ సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ సినిమా 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అయితే తమిళనాడులో ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా కలెక్షన్స్ అయితే తీసుకొస్తుంది అనమాట. అదే స్కోప్ తోటి తెలుగులో కూడా అనువాదించి ఇక్కడ తీయడం జరిగింది. అండ్ ఈ సినిమాని సుందర్ సి గారు డైరెక్ట్ చేశారు. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే సోనూ సూద్ గారు, విశాల్ గారు, వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి గారు, మనోబాల గారు, సో చాలా మంది ఉన్నారు, సంతానం గారు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారనమాట. సో అప్పటి యాక్టర్స్. సుందర్ సి గారి సినిమాలు అంటేనే ఫుల్ క్రౌడ్ ఉండాలి, కామెడీ ఉండాలి, మంచి టైమింగ్ తో సినిమా ఉండాలి. సో అన్ని సీన్స్ చాలా బాగున్నాయి. సంక్రాంతికి వస్తున్న మూవీకి అండ్ ఈ మూవీకి 2 సిమిలారిటీస్ ఉన్నాయి. ఒకటి గురువు గురించి సెంటిమెంట్ అండ్ ఇంకొకటి డెడ్ బాడీ తోటి కామెడీ అనమాట. సో లైక్ విశాల్ తనకున్న ఫ్రెండ్స్ కి కష్టం వస్తే ఎలా రియాక్ట్ అయ్యాడు అండ్ ఈ గ్యాప్ లో ఏమయ్యింది, సో వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏం కష్టం వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు సినిమా చూడాల్సిందే. డెఫినెట్ గా సినిమా ఎందుకు చూడాలి అంటే ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ రీజన్. మెయిన్లీ సంతానం గారి కామెడీ టైమింగ్ అండ్ మనోజ్ బాలా గారి లాస్ట్ మూవీ టెక్నికల్ గా ఆయన స్క్రీన్ మీద కనిపించడం అని కూడా చెప్పొచ్చు అనమాట. సో అప్పటి లైక్ సినారియోలో ఉన్నటువంటి సినిమా అవుట్ రేటెడ్ సినిమా, బట్ కామెడీ మాత్రం పీక్స్ అని చెప్పాలి. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఈ సినిమాకి వెళ్ళాలి, కాస్తంత నవ్వుకోవాలి అనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ నియరెస్ట్ థియేటర్స్ మదగజరాజ.